అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వచ్చేసి మంగళవారం కదా, ఇంకా శ్రావణ మంగళవారం అండ్ అలాగే ఏకాదశి కాబట్టి ఇంట్లో అయితే చక్కగా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకైతే లంచ్లోకి వచ్చేసి బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరట్టు ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి. మరి మీరు ఏం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నారా ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు పూజ అయిపోయిన తర్వాత నా రొటీన్ వర్క్ అయితే ఇంట్లో తర్వాత నేను ఫ్రీగా ఉంటాను అని అనుకోకండి. నేను ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు పూజ అయితే అయిపోయింది కదా, ఆ తర్వాత ఏం చేస్తాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే పదండి చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. ఇంకా మందార పూలు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. మందార పూలు ఇవాళ ఏకాదశి కాబట్టి బాగా కొంచెం ఎక్కువసేపు అనేది చేసుకున్నానండి పూజ. అందులోకి శ్రావణ మంగళవారం లాస్ట్ మంగళవారం కదా, సో అందుకని చెప్పేసి కొంచెం మంత్రాలు అవి ఎక్కువ చదువుకొని ఎక్కువసేపు పూజ అయితే చేసుకున్నాను. పూజ అయితే ఫైనలీ అయితే అయిపోయింది. లాస్ట్లో ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా పూజ అయిన తర్వాత నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి పిల్లలకైతే పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేశాను కదా, నేనైతే ఉప్మా అయితే బ్రేక్ఫాస్ట్లో ఉప్మా అయితే తినేసానండి. ఆ తర్వాత ఇంకా నాకు తర్వాత నా ఇంటి పనులు అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మీ అందరితో ఈరోజు నేను చేసే ఇంటి పనులు అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో చూసేసేయండి. ఇప్పుడు నా రొటీన్ వర్క్ అయితే నేను పూజ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ అయితే వేసానండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి, చూపిస్తా. ఇదిగోండి, వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఈ బట్టలు అయితే అయిపోయినాయి, ఇప్పుడు ఆరబెట్టాలి. బట్టలు అయితే చాలా ఉన్నాయి అనుకోకండి. పిల్లల యూనిఫాము నాయో 2 జతలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, అస్సలు బట్టలు అయితే ఆరబెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే లేదు. ఎక్కడ ఆరద్దాం, ఇంకా నిన్న వాష్ చేసిన బట్టలే వాష్ ఏరియాలో అలా ఉన్నాయి. ఇదిగోండి, ఇవి ఆరలేదు సరిగ్గా. ఇంక ఇవి తీసేసి ఫ్యాన్ కింద వేసి ఇప్పుడు వాష్ చేసిన బట్టలు యూనిఫామ్ రేపు పొద్దున పిల్లలకు కావాలి కదా, అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్ అయితే వేసాను. యాక్చువల్గా అందరూ 2 డేస్కి ఒకసారి వేసుకుంటారు, మేము కూడా అంతేనండి. కాకపోతే మరి పిల్లల యూనిఫామ్ కోసం అయితే రెగ్యులర్గా వేయాల్సి వస్తుంది. సో ఇంకా వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే మిగిలిన పని అయితే మీ అందరితో చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే దోసపప్పు ఇడ్లీ పప్పు కూడా వేసేసాను, నానబోసాను. 2 రకాల పప్పు అయితే వేసాను. ఇది వచ్చేసి పప్పు బియ్యం వేసానండి. ఇక్కడైతే ఈ గిన్నెలో అయితే నానబెట్టేసాను. నేను నానబెట్టినప్పుడే శుభ్రంగా కడిగేసి నానబోసేసుకుంటాను, మనకి తర్వాత కడుక్కునే పని ఉండదు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యము, పచ్చెనపప్పు, మెంతులు కొంచెం ఒక్కొక్క స్పూన్కి అయితే నానబోసుకున్నాను. దోశలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయని చెప్పేసి ఈ 3 రకాలు అయితే వేసుకుంటానండి దోశల్లో. ఇంక ఇక్కడైతే ఇదిగోండి, ఇడ్లీ పిండి అయితే గ్రైండర్ అవుతూ ఉంది. ఇడ్లీ పిండి నలిగేలోపు ఇడ్లీ నొక్కు కూడా కడిగేసి నానబెట్టుకొని ఉంచుకున్నానండి. నేనైతే ఇడ్లీ రవ్వ వచ్చేసి చక్కగా మార్కెట్లో తీసుకుంటానండి. అదైతే మనకి ఇడ్లీలు చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. ఏంటంటే హోల్సేల్ మనకి కాఫీ హోటల్లో వాళ్ళు ఎలా వేస్తారో అలానే ఉంటాయండి. ఆ రవ్వ అయితే తీసుకుంటాను. ఇక్కడ దేనికి రైస్ బ్యాగ్ అనుకుంటా ఇడ్లీ రవ్వ ఫ్రీగా వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇంకా అది పాడైపోతుందని అదైతే నానబెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపు గ్రైండర్ అయితే అవుతుంది. ఇడ్లీ నొక్క కదా కడిగేసి పెట్టుకున్నాను కదా, తర్వాత రేపొద్దుటికి కావాల్సిన కొంచెం వర్క్ అయితే ఉంది వంటకి, అది కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో చూపించేస్తాను, చూసేసేయండి. ఒకవేళ రేపొద్దుట ఏమైనా నాన్ వెజ్ చేయాలి అంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అర్జెంటుగా చేయలేం కదా, మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకుందామని చెప్పేసి ఇక్కడైతే అల్లం బాగా తొక్క చెక్కేసి అయితే ఉంచానండి. ఇది కడిగేసి ముక్కల కింద కోసి ఒకసారి ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇక్కడ పొట్టు చెక్కేసిన పొట్టు, ఇక్కడైతే ఎల్లుల్లిపాయలు ఉన్నాయి, ఇవి కూడా రేకలు అయితే తీసేస్తాను. అల్లం అయితే ఇప్పుడు వేయనండి, అంటే పొద్దున్నే మనకి మార్నింగ్కి వర్క్ అంతా అవ్వదు కదా, అన్నీ సిద్ధం చేసి అయితే ఉంచుకున్నాక మార్నింగే వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. టేస్ట్ అనేది బాగుంటుంది కదా, ఇప్పుడు వేయటం వల్ల ఎందుకంటే టేస్ట్ అనేది కొంచెం పాడవుతుంది కదా, ఫ్రెష్గా చేసి కర్రీస్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి రేపు మళ్ళీ కడగడం, తొక్క చెక్కడం, ఈ ఎల్లుల్లిపాయలు రేకలు అవి వలడం అంత ప్రాసెస్ అంతా అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, గ్రైండర్ అయితే అవుతుంది.
ఈలోపు బట్టలు కూడా వాషింగ్ మిషన్ అవుతుంది అని చెప్పేసి ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే బట్టలు అయితే ఆరేస్తాను. ఇక్కడ నేను వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇదిగోండి నాకు రైస్ అయితే పెట్టేసుకున్నాను. సో చూసారు కదా నా రైస్ కూడా వంట చేస్తూ ఇంకా అల్లం తొక్క అయితే తీసేసానండి. ప్రస్తుతానికి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, నిన్న వాష్ చేసిన బట్టలు అవి తీసి మడతలేయాలి. సో ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరో మంచి మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. వ్లాగ్ నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫైనలీ ఈరోజు నా డే వ్లాగ్ అయితే ఇది. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి మొక్కజొన్న కండ్లు అయితే ఉన్నాయి, అవి కూడా కుక్ చేసేసి ఉంచేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే తింటారు. సో ఇంకా ఆ వర్క్ అయితే ఉంది. ఇంకా అదైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వ్లాగ్. నచ్చితే తప్పకుండా వచ్చిన లైక్ చేయండి. బాయ్ బాయ్.